సో ఇప్పుడు 50 lakhs ప్రైజ్ మనీ ఉంది కదా. సో నిన్న టాస్క్ పెట్టారు ప్రైజ్ మనీ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి, ఏ టాస్క్లు పెడతారు. ఫినాలే వీక్ని కూడా వదలట్లేదు బిగ్ బాస్. అయితే పిచ్చ బోర్గా ఉంది, ఇంట్రెస్ట్ అయితే ఏది ఉంటుందా, గ్రాండ్ ఫినాలే వైపు ఉంది. అయితే ఈ బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 lakhs వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. సో అవినాష్కి గౌతమ్కి ఒక ఐడియా ఉంటుంది, ఎందుకంటే బయట అప్పటి వరకు నిఖిల్ టాప్లో ఉన్నాడు. సో మ్యాక్సిమం మనం రన్నర్గానే వెళ్తాం, కానీ ఎందుకంటే ముందు నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళే విన్నర్ చేసుకుంటారని చెప్పి ఒక బేసిక్ ఐడియా ఉంటుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి. సో మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రతి సీజన్లో జరిగేది ఇదే. అయితే డేర్గా ఈ స్టెప్ తీసుకుని ప్రైజ్ మనీతో బయటకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ సోహెల్ అయితే వచ్చాడు. నిజంగా తన వేరే లెవెల్. అసలు ఇప్పటివరకు ప్రైజ్ మనీ ఆఫర్ చేసిన నేను నా ఆడియన్స్కి, నాకు ఓటు వేసిన వాళ్ళని నేను మోసం చేయకూడదని చాలామంది ఆ స్టెప్ తీసుకోలేరు. బట్ ఈ పాయింట్ సోహెల్ తీసుకుని నాకు సినిమాకి ఇది అవసరం, ఎంతైతే అంత నాకు నమ్మకం ఉంది కానీ నేను రిస్క్ తీసుకోలేను చేయాలని చెప్పి అప్పుడు చాలా ఇంటెలిజెంట్గా తీశాడు. తర్వాత కొన్ని సినిమాలు తీశాడు, ఇప్పుడు తీస్తున్నాడు. బట్ అది వేరే లెవెల్ డెసిషన్. అప్పటి వరకు మన తెలుగులో ఎవరు అలా తీసుకోలేదు, చాలా మంచి డెసిషన్. అయితే సీజన్ 6 వచ్చేసరికి రేవంత్ శ్రీహాన్ విషయంలో కూడా ఇదే జరిగింది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే బిగ్ బాస్ మనోడు రిగ్రెట్ ఫీల్ అవ్వాలో లేకపోతే గిల్టీ అవ్వాలనో ఏంటో కానీ బిగ్ బాస్ మళ్ళీ ఆ మనీ తీసుకున్న తర్వాత ఒక బాంబు అయితే పేల్చాడు. ఎందుకంటే ఇక్కడ రేవంత్ శ్రీహాన్, ఇప్పుడు మనకి నిఖిల్ గౌతమ్ ఎలాగో అప్పట్లో రేవంత్ శ్రీహాన్ వీళ్ళిద్దరికీ కూడా టఫ్ కాంపిటీషన్ ఉంది. ఎవరు విన్నర్ అనేది తేల్చి చెప్పలేకపోయేవారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మనకి యూట్యూబ్ పోల్స్ అఫీషియల్ ఓటింగ్లో రేవంతే విన్నర్ అని మనకి ఆల్మోస్ట్ తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రైజ్ మనీ ఆఫర్ చేసినప్పుడు శ్రీహాన్ అయితే మనీ తీసుకుని వచ్చేసాడు. సో ఎందుకంటే ఆ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రోజు అప్పుడు విన్నర్ని అనౌన్స్ చేసే ముందు హౌస్ మేట్స్ని అడుగుతారు. సో అంటే వాళ్ళ ఎక్స్ కంటెస్టెంట్స్ని, వాళ్ళ పేరెంట్స్ని ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు, సో ఇలా కాకపోతే ఎవరు ప్రతిదీ అడుగుతారు కదా. సో వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ కంటెస్టెంట్స్ కానీ హౌస్లోకి రావడం, స్టేజ్ మీద టాప్ 5 ఎవరిని పెట్టడం, ఇలా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కదా. అంటే ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే మనం ఈ పొజిషన్లో ఉన్నాం, సో బయట రిలేటివ్స్ వచ్చి టాప్ 5 పెట్టమంటే నేను ఎక్కడ ఉన్నాను, ఒక 10 మంది పెట్టారంటే అందులో పొజిషన్ ఏంటి అండ్ వీకెండ్ నాకు సార్ చెప్పిన దాన్ని బట్టి, సో అందులో స్టేజ్ మీద మాట్లాడిన దాన్ని బట్టి, సో ఇలా ప్రతిదీ వాళ్ళకి అనాలిసిస్ అర్థమైపోతుంది కదా గేమ్ గురించి. సో ఇక్కడ వీళ్ళు అమౌంట్ కానీ తీసుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి చాలా వరకు ఒక క్లియర్ కట్ విజన్ ఉంటుంది. ఇప్పుడు ప్రేరణ, నబీల్, నిఖిల్ వీళ్ళు ముగ్గురు చెప్పలేం. అంటే ప్రేరణ రన్నర్ అవుద్ది అంత తను అనుకుంటుంది, విన్నర్ కూడా అవ్వచ్చు. బట్ మోస్ట్లీ జెంట్స్ ప్రిఫరెన్స్ కాబట్టి వాళ్ళకి ఆ డెసిషన్ తీసుకోవాలన్న మనసులో ఉన్నా కూడా వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే ఆడియన్స్ ఏమనుకుంటారు, నెగిటివ్గా బ్యాడ్ అనుకుంటారు. బట్ ఆడియన్స్ ఎవరు ఏమనుకోరు, ఎందుకంటే సీజన్ మీరు కాబట్టి ప్లస్ ఇంకొకరు ఉంటే వాళ్ళని సపోర్ట్ చేస్తారు. సో ఆడియన్స్ అన్నవారు ఎవరెవరికి సపోర్ట్ చేస్తూనే ఉంటారు నో మ్యాటర్ వాట్. సో నాకు తెలిసినంత వరకు అవినాష్ మనీ తీసుకొని వస్తాడని అనుకుంటున్నాను. మ్యాక్సిమం 5 lakhs to 10 lakhs వరకు తనకి టెంప్ట్ చేయొచ్చు అమౌంట్తో. ఎందుకంటే టాప్ 5లో తనే ఉన్నాడు, అంటే టాప్ 4 నిఖిల్ వీళ్ళందరూ, నబీల్ వీళ్ళందరూ టాప్ 4 వరకు ఉన్నారు. బట్ లీస్ట్ ఓటింగ్ అయితే అవినాష్ ఉంది కాబట్టి తాను తెలివిగా అమౌంట్ తీసుకుని వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం అదే జరగవచ్చు, చూద్దాం. మరి సండే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.